నేషనల్ కంప్యూటర్ ఎంప్లాయ్మెంట్ సొసైటీ. సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన ప్లస్ ప్రజల అధిక వడ్డీ భావించి రక్షించడం మెయిన్ కాన్సెప్ట్. ఈ రెండు జరగాలంటే కనుక మన మహిళలతోటి మాత్రమే జరుగుతుందని చెప్పి మన మహిళలకు పెద్ద వేయడం జరిగింది శివసేన సొసైటీ. ఇందులో వర్క్స్ ఏంటి అంటే మహిళా గ్రూప్స్, జెంట్స్ గ్రూప్స్, వికలాంగుల గ్రూప్స్ అని కూడా 3 రకాల గ్రూప్స్ తయారు చేయించుకోవాలి. వాళ్ళతో పొదుపులు చేయించాలి, వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి, లోన్స్ అనేది రికవర్ చేయించాలి. ఇది మెయిన్ పోస్ట్. ఇది కాకుండా ఇంకా 20 రకాల వర్క్స్ ఉంటాయి. అదనంగా ఆ కమిషన్స్ వేరే సపరేట్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇందులో మీరు విలేజ్ సూపర్వైజర్ జాయిన్ అయ్యారు. ఇంకా 2 రకాల వర్క్స్ ఉంటాయి చేసే సొసైటీలో. ఒకటి ఏంటంటే ఫీల్డ్ స్టాఫ్, ఒకటి అంటే విలేజ్ సూపర్వైజర్, మండల సూపర్వైజర్ అట్లా గ్రూప్స్ ఆర్డీసీ చేయించడం, ఫీల్డ్ వర్క్లు వెళ్ళడము, మీటింగ్స్కి వెళ్ళడం, మనకి ఇష్టమైన టైంలో చేసే వర్క్ అది. మళ్ళీ ఇంకొకటి సెకండ్ ఏంటంటే ఆఫీస్ స్టాఫ్. ఆఫీస్ స్టాఫ్ ఏం చేయాలంటే 10:15 నుంచి సాయంత్రం 6:15 వరకు 8 అవర్స్ డ్యూటీ. ఈ 8 అవర్స్ డ్యూటీలో మీకు ఇది ఏం తెలియదు కనుక 45 డేస్ ట్రైనింగ్. బయట చూసుకుంటే వచ్చేసి ఏమైనా కోచింగ్ తీసుకోవాలంటే కొన్ని అంటే గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఉండేవచ్చు, అని కొన్ని ఫీజు పే చేసి తీసుకోవాలి. కానీ ఇక్కడ 45 డేస్ ఫ్రీ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 45 డేస్లో శివసాయి సొసైటీ ఏంటిది, బిల్ బుక్ రాయడము, వచ్చిన వాళ్ళకి రిసీట్ రాసియడము, వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయించడము, వచ్చిన స్లిప్పులు సొసైటీకి వేయడము, ఫీడింగ్ చేయించడము, వచ్చిన రిసీట్లు మళ్ళీ గ్రూప్లలో వేయడము, వచ్చిన వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవడము, ఆఫీస్ ఎట్లా మెయింటైన్ చేయడం అంతా ట్రైనింగ్ కాలంలో చెప్తారు. ఈ 10:15 నుంచి సాయంత్రం 6:30 వరకు అని చెప్తున్నాము. ప్రతిరోజు రావాల్సి ఉంటుంది. 45 డేస్ ట్రైనింగ్ తర్వాత నుంచి మేము అనేది మళ్ళీ మీకు సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఆలోపు మీరు ట్రైనింగ్ కాలంలో మీకు నేర్పించి మొత్తం తెలుసుకున్నారంటే మీకు ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా ఆఫీస్ గడప దాటి అక్కడే వదిలేయాలి. ఎవ్వరు ఆఫీస్కి వచ్చినా సరే మేడం, సార్ అని స్మైల్తో పలకరిస్తూ, ఇప్పుడు రాగానే మీకు బుక్ ఇచ్చింది కదా, అట్లనే బుక్ ఇచ్చి కూర్చోబెట్టి వాటర్ తాగమని చెప్పి కూల్గా. ఇప్పుడు ఫీల్డ్ స్టాఫ్ మేడమ్స్ ఎండలో అటు తిరిగి వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరే ఎండలో తిరిగి రాగానే మంచిగా మాట్లాడితే మీకు కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది ఆఫీస్కి కదా. ఇంకా చికాకు పడినట్టు మాట్లాడితే ఏంది మేమేంటి ఎండలో వాళ్ళు పోయేస్తే మళ్ళీ ఇట్లా అంటూ కానీ మీకు కూడా బాగా అనిపిస్తాయి కదా. సేమ్ అట్లనే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా తనకుండా మంచిగా అబ్బాయితో పిలుస్తున్నాం, అబ్బాయి మేడం ఉన్నారు కదా స్కూల్ మేడం అని అంటే మంచిగా మాట్లాడుతుంది. ఏమన్నా ఉన్నా సరే మనకి ఏం పని లేకుండా ఆయన పిల్లలకి వేసుకొని పోవాలి మేడంతో మాట్లాడడానికి అన్నట్టు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేటట్టు ఆకర్షితులు మాట్లాడుతూ ఉండాలి. అది ఒకటి. అదే కాకుండా ఇప్పుడు ఈ పోస్ట్స్ ఉన్నాయి కదా, ఆఫీస్ స్టాఫ్ పోస్ట్కి ఫస్ట్ వచ్చేసి మేము 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ అనేది కెరీర్ తీసుకున్నాము. 1,50,000 వచ్చేసి అకౌంటెంట్ పోస్ట్ తీసుకున్నాము. ఇది తీసుకున్నప్పుడు కట్ చేసి